Hi entrepreneurs, welcome back to our channel Avinash Disconnect. ఈ MSME సిరీస్ లో మనం CGTSME స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఈ స్కీమ్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ ఈ స్కీమ్ మనకి రావాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, ప్రతిదీ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. CGTMSE క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. మనలో చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని డ్రీమ్ ఉంటుంది, లేక ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉన్న వాళ్ళు ఆ బిజినెస్ని గ్రో చేద్దాం అనుకుంటారు. సో ఈ స్మాల్ బిజినెస్ వాళ్ళు లోన్కి వెళ్దాం అనుకునేసరికి బ్యాంక్స్ వాళ్ళు 10 lakhs కంట మీరు ఎక్కువగా లోన్ తీసుకుంటే కంపల్సరీగా మనకి ఏదైనా గ్యారంటీ పెట్టవలసి ఉంటుంది. లైక్ మీ పర్సనల్ గ్యారంటీ అవ్వచ్చు, లేక ప్రాపర్టీ అవ్వచ్చు, ఏదో ఒకటి షూరిటీ కింద పెట్టమంటారు. సో అలాంటి షూరిటీ లేని వాళ్ళు సో వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోవడమే కాకుండా స్మాల్ అండ్ మైక్రో బిజినెస్ అనేది గ్రోత్ కూడా ఆగిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి అండ్ బ్యాంక్స్ కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిపి ఒక ట్రస్ట్ కింద ఫామ్ అయ్యి మనకి మన బదులు బ్యాంక్స్కి గ్యారంటీ కింద షూరిటీ కింద ఈ ట్రస్ట్ అయితే నిలవడం జరుగుతుంది. ఈ స్కీమ్లో మనకి ఎటువంటి కొలెక్టరల్ అంటే తాకట్టు లేకుండా మనకి 5 కోట్ల వరకు అయితే మనకి లోన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ బ్యాంక్స్కి ఈ ట్రస్ట్ షూరిటీ కింద ఉండడం వల్ల బ్యాంక్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీ బిజినెస్ రన్ అవ్వక లేక ఫెయిల్ అయినా సరే మన బదులు ఈ ట్రస్ట్ అనేది బ్యాంక్స్కి లోన్ క్లియర్ చేయడం జరగడం వల్ల సో బ్యాంక్స్ అనేది కొంచెం ఈజీగా మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్కి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి మైక్రో అండ్ స్మాల్ బిజినెస్లు అయితే ఈ స్కీమ్ అండర్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ స్టార్టప్స్ అండ్ ఎగ్జిస్టింగ్గా ఉన్న బిజినెస్ కూడా ఈ స్కీమ్ అండర్లో అయితే మనకి లోన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, సర్వీస్ బిజినెస్, ఈవెన్ ట్రేడ్ బిజినెస్కి కూడా ఈ స్కీమ్లో మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రొప్రైటర్షిప్ అంటే సోలోగా స్టార్ట్ చేసుకోవచ్చు, లేక పార్ట్నర్షిప్ కింద స్టార్ట్ చేసుకోవచ్చు, లేక LLB కింద కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద కూడా స్టార్ట్ చేసుకున్న ఎవరైనా సరే ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మొదటగా లోన్కి వెళ్ళిన వాళ్ళే అంటే ఫస్ట్ టైం లోన్ని తీసుకున్న వాళ్ళకే ఈ స్కీమ్ అండర్లో ఎలిజిబిలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం లోన్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఎలిజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ లోన్ లిమిట్ వచ్చేసి అప్ టు 10,000 to 5 crores వరకు అయితే రావడం జరుగుతుంది. ఇన్ రేర్ కేసెస్ అయితే 2 crores వరకు అయితే ఇస్తారు. మ్యాక్సిమం ఇప్పుడు కొంచెం పెంచి 5 crores వరకు అయితే చేయడం జరిగింది. అండ్ చెప్పిన కదా ఇందాక మన బదులు బ్యాంక్స్కి ఈ గ్యారంటీ కింద ట్రస్ట్ అనేది ఉండడం జరుగుతుందని. ఆ ట్రస్ట్ అనేది మైక్రో ఎంటర్ప్రైజెస్కి అప్ టు 85% అనేది గ్యారంటీ కింద ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా సపరేట్ అదర్ బిజినెసెస్కి అప్ టు 75% గ్యారంటీ కింద అయితే బ్యాంక్స్కి ఉండడం జరుగుతుంది. అండ్ ఉమెన్స్కి, SC/ST కేటగిరీకి అండ్ నార్త్ రీజన్స్లో ఉన్న వాళ్ళకి అప్ టు ఏ బిజినెస్ అయినా సరే 80% అయితే గ్యారంటీ కింద ఈ ట్రస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ 10 లక్షలు లోన్ అనేది తీసుకుంటే అప్ టు 8.5 lakhs వరకు ఈ బ్యాంక్స్కి ఈ ట్రస్టే గ్యారంటీ కింద ఉండి ఒకవేళ మన బిజినెస్ రన్ అవ్వకపోయినా సరే ఆ బిజినెస్ ఫెయిల్ అయినా సరే ఈ ట్రస్ట్ అనేది ఈ బ్యాంక్స్కి పే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే మాకు లోన్ కావాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మాకు డాక్యుమెంట్స్ ఏవేవి ఉండాలి అనేసరికి ఫస్ట్ వచ్చేసరికి మనకి బేసిక్గా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కంపల్సరీగా ఉద్యమ్ MSME రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మన డాక్యుమెంట్స్తో చూపించాల్సి ఉంటుంది. అండ్ కొటేషన్ ఫర్ మిషనరీ, ఒకవేళ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ మిషనరీకి సంబంధించి ప్రతిదీ కొటేషన్ అనేది మనం బ్యాంక్లో డాక్యుమెంట్తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 6 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ITR, ఒకవేళ మీకు ITR ఫైల్ చేసి ఉంటే రీసెంట్గా ITR కూడా మీరు ఈ డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసరికి మనం బిజినెస్ ప్లాన్, మెయిన్గా ఈ ఏ లోన్ అయినా సరే రావాలంటే మనకి బిజినెస్ ప్లాన్ అనేది కంపల్సరీ. మీ బిజినెస్కి సంబంధించి ప్రాపర్గా ప్లాన్ చేసి బ్యాంక్స్కి నమ్మకం అంటే ప్రూవ్ చేయాలి ఈ బిజినెస్ గ్రోత్ ఉంది, ఈ బిజినెస్ రన్ అవుతుంది అని చెప్పేసి ఆ బ్యాంక్స్కి మనం చెప్పగలిగితే మనకి లోన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతోపాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రీవియస్ సిరీస్లో కూడా మీకు చెప్తూ వచ్చాను.
ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మీరు కంపల్సరీగా బ్యాంక్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ బట్టే మీకు లోన్ ఇవ్వాలా వద్దని వాళ్ళు డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ మేము చేయలేము, ప్రాపర్గా చేయలేము అంటే మీరు సీఏ కన్సిడర్ అవ్వండి. మీ లోకల్ ఉన్న సీఏకి కన్సిడర్ అయ్యి, సార్ మా బిజినెస్ ఇది, మాకు ఈ విధంగా ఉంటుంది, మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి, సో బ్యాంక్స్కి లోన్కి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళే తయారు చేస్తారు. సో ముందే చెప్తున్నాను, ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే లోన్ రావడానికి అన్ని ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ ప్రొజెక్షన్. అంటే మీరు ఈ ఇయర్కి ఆర్ ఈ 6 monthsకి ఎంత టర్న్ ఓవర్ చేస్తారు, ఎంత సేల్ చేస్తారు, మీ ప్రోడక్ట్ నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది, ప్రతి డీటెయిల్గా బ్యాంక్ వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీపేమెంట్ ప్లాన్. మీరు బ్యాంక్స్ నుంచి ఒకవేళ 10 లక్షల లోన్ తీసుకుంటే మీరు ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్లో వాళ్ళకి పే చేయగలరు అనేది ప్రాపర్గా వాళ్ళకి చూపించగలగాలి. సో నేను ఇన్ని మంత్స్లో పే చేయగలను, ఇన్ని ఇయర్స్లో పే చేసేయగలను, ప్రాపర్గా ఈ లోన్ని క్లియర్ చేయగలను అని వాళ్ళకి నమ్మకంగా బ్యాంక్స్కి చెప్పగలిగితే లోన్ వచ్చే అవకాశం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి లోన్ అనేది ప్రాపర్గా మీరు పే చేయగలిగితే కదా వాళ్ళకి బ్యాంక్ రన్ అవుతుంది. సో మీరు రీపేమెంట్ ప్లాన్ కూడా ప్రాపర్గా మీరు రెడీ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సీఏ అడిగితే సీఏ రెడీ చేస్తారు. సో మీరు ప్రాపర్గా రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామన్గా అందరికి ఉండే డౌట్స్, ఏ బ్యాంక్స్లో ఈ స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంది. చాలామంది చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం 100+ బ్యాంక్స్లో ఈ స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చేసరికి ఎస్బీఐ బ్యాంక్ అవ్వచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవ్వచ్చు, యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు, ఇలాంటి చాలా బ్యాంక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చేసరికి హెచ్డిఎఫ్సి, ఐసిఐసి లాంటి బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ బ్యాంక్స్లో కూడా ఇలా 100 types ఆఫ్ బ్యాంక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లోన్కి వెళ్దాం అనుకునేసరికి మీరు బ్యాంక్కి వెళ్ళి ఫస్ట్ కన్సిడర్ అవ్వండి. మీ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్కి వెళ్ళి ఈ పర్టికులర్ లోన్ ఉందా అండి అని వెళ్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోన్ ప్రాసెస్ ఎలాగ వెళ్ళాలి, ఓకే ప్రాపర్గా మా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నాం. మరి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రాపర్గా రెడీ చేసుకొని బ్యాంక్కి వెళ్ళండి. బ్యాంక్కి వెళ్ళి సార్ మేము ఈ CGSTME లోన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం అని డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయండి. వాళ్ళు వెరిఫై చేసి ఓకే అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు ఒక నమ్మకంగా చెప్పగలిగితే వాళ్ళు బ్యాంక్స్ని ఆర్ మీ డాక్యుమెంట్స్ని అప్రూవ్ చేసి వాళ్ళు CGTMSE ట్రస్ట్కి అయితే ఫార్వర్డ్ చేస్తారు. ఆ ట్రస్ట్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు మనీ అనేది అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. సో ప్రాసెస్ అనేది సింపుల్గానే ఉంటుంది, బట్ మీ డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా ఉంటే లోన్ రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడ ప్రైవేట్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం ప్రాసెస్ అనేది టోటల్గా బ్యాంక్లో జరుగుతుంది. ఇంకెక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇటువంటి ప్రైవేట్ ఏజెన్సీను కన్సిడర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా వచ్చేసరికి మనం ఈ బ్యాంక్ లోన్కి వెళ్ళే ముందు చెక్ చేసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే మీ సివిల్ వచ్చేసి అప్ టు ఆర్ అబోవ్ 650 అయితే ఉండాలి. 650 కన్నా తక్కువ ఉంటే లోన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం సివిల్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఏ బ్యాంక్ అయినా ఏ లోన్ రావాలన్నా సరే సివిల్ అనేది ప్రాపర్గా ఉంటేనే అవుతుంది. అండ్ ఈ లోన్కి అయితే మనకి అబోవ్ 650 ఉంటే లోన్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రాపర్గా బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకోండి. చెప్పాను కదా, బిజినెస్ ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీకు లోన్ వచ్చే అవకాశం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి రీపేమెంట్ ప్లాన్ మస్ట్ అండ్ షుడ్. మీ బ్యాంక్స్కి మీరు రీపేమెంట్ ప్లాన్ అనేది ప్రాపర్గా సబ్మిట్ చేయగలగాలి. ఇన్ని మంత్స్లో పే చేస్తాను అనేది. అప్పుడు బ్యాంక్స్ మీకు లోన్ రావడానికి కొంచెం బేగా అయితే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. లోన్ రావడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్స్కి నమ్మకం ఉంటుంది, ఓకే వీడు ఇంత టైంలో పే చేయగలడు, అంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అనగల వాళ్ళు లోన్ ఇవ్వడానికి కొంచెం ప్రాసెస్ని ఈజీగా చేస్తారు. ఇన్ రేర్ కేసెస్ మీకు పర్సనల్ గ్యారంటీ అడిగే అవకాశం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా లేకపోయినా, లేక బిజినెస్ ప్లాన్ పర్ఫెక్ట్గా లేకపోయినా, లేక రీపేమెంట్ ప్లాన్ పర్ఫెక్ట్గా లేకపోయినా సరే మీకు పర్సనల్ గ్యారంటీ అడిగే అవకాశం ఉంది. అందుకే ఇవన్నీ ప్రాపర్గా మీరు రెడీ చేసుకోండి. ప్రాపర్గా రెడీ చేసుకొని అప్పుడు బ్యాంక్కి వెళ్ళండి లోన్ గురించి. అంతేగాని ముందే ఏం చేయకుండా వెళ్ళి లోన్ని రిజెక్ట్ చేసుకునే ఇబ్బంది పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రాపర్గా సెట్ చేసుకొని వెళ్ళిన తర్వాత మీకు దాన్ని బట్టి ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. ఫస్ట్ అన్ని చెక్ చేసుకోండి, అన్ని రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, అన్ని సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని సరే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్కీమ్లో మెయిన్గా కొన్ని ఫీజెస్ అనేవి కట్ అవ్వడం జరుగుతుంది. దీని గురించి ఎక్కువ మాట్లాడుకోరు, బట్ తెలుసుకోవడం బెటర్. సో ఈ స్కీమ్లో మనకి వచ్చేసరికి 1 time గ్యారంటీ ఫీజు వచ్చేసరికి 1.5% అప్రాక్సిమేట్గా కట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక 10 లక్షలు లోన్ తీసుకుంటే మీరు 15,000 ప్రాసెసింగ్ ఫీజు కింద కట్ అవుతుంది.
అంటే మీరు ఎటువంటి కొలటరల్ పెట్టరు కదా, సో దానికి 1.5% ఛార్జెస్ అనేవి ఈ బ్యాంక్స్ అనేది వేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాన్యువల్ సర్వీస్ ఫీజు వచ్చేసరికి 0.75% to 1%. యాన్యువల్గా సర్వీస్ ఫీజు అనేది 0.75% to 1% అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ కామన్గా ఈ ఫీజెస్ అనేవి ఈ లోన్లో అప్లికబుల్ అవుతాయి. అండ్ మీరు చెక్ చేసుకోండి, ఇబ్బంది పడకండి. ఈ ఫీజెస్ అనేవి మీకు ఐదర్ మీకు లోన్లో యాడ్ అయినా ఉంటాయి, లేక డిడక్ట్ అయిపోయినా మీకు లోన్ రావడం జరుగుతుంది, లేక ఈఎంఐలో కూడా కట్టడం అనేది జరుగుతుంది. ఏదో ఒక విధంగా మీకు ఈ ఫీజెస్ అనేవి కట్టడం అయితే జరుగుతాయి. అండ్ తర్వాత వచ్చేసరికి మెయిన్గా ఈ ఉమెన్ SC ST నార్త్ రీజన్స్లో ఉన్న వీళ్ళకి కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది. ఈ ఛార్జెస్లో అయితే కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది. సో మీకు ఈ లోన్ రావాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. సో ఈ లోన్ని మీరు ఇన్కమ్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పి మీరు ఆ రిపోర్ట్లో చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ చేయడం వల్ల మీకు మనీ వస్తుందని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అందుకే ఇన్కమ్ జనరేట్ చేయడానికే ఈ లోన్ తీసుకుంటున్నామని చెప్పి ఈ లోన్స్లో ఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్లో మనం చూపిస్తే కొంచెం లోన్ రావడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనం క్వార్టర్లీ 1లో మనం లోన్ తీసుకుంటే కొంచెం బెటర్. అంటే ఏప్రిల్ టు జూన్లో మనం లోన్ తీసుకుంటే బ్యాంక్స్కి ఫ్రెష్ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి మనకి లోన్స్ వచ్చే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమం ఈ జూన్ ఆర్ ఏప్రిల్ 1 నుంచి జూన్ లోపు మీరు లోన్ తీసుకోవడానికి వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ తర్వాత వచ్చేసరికి మెయిన్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీ లోకల్లో ఉన్న DIC ఆఫీసర్తో కనెక్ట్ అవుతే మీకు ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో స్కీమ్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.